మన విశాఖ మన భవిత పేరుతో విశాఖలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ప్రెస్ మీట్ నిర్వహించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పెట్టడం శుభ పరిణామం అన్నారు మేధావులు. విశాఖను అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 3 రాజధానులతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది నాన్ పొలిటికల్ జేఏసీ. ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా సమానంగా అన్ని ప్రాంతాలకి డిస్ట్రిబ్యూషన్ జరిగితే సమానమైనటువంటి అభివృద్ధి మనం సాధిస్తామనేటటువంటిది ప్రస్తుత ప్రభుత్వం తాలూకా ఆలోచన. మరి ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి విశాఖపట్నం రాజధాని ఇస్తామంటే కాదు కూడదు అంటూ అక్కడ అమరావతి రైతులను రెచ్చగొట్టి మరి అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు ప్రాంతాల మధ్యన సృష్టించినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా మాకు విశాఖపట్నం రాజధాని అవుతుంది అనే పూర్తి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మా జాయింట్ యాక్షన్ కమిటీ, నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉంది అని చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తాం. ఈ వికేంద్రీకరణ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అనే కాన్సెప్టు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఈ అటు రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ విడిపోవడానికి సెపరేట్ స్టేట్స్గా డిమాండ్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఈ వికేంద్రీకరణ 3 రాజధానులనే దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు రిస్క్ తీసుకొని, తన పదవికి రిస్క్ తీసుకొని రాజకీయంగా ఎంత నష్టమైనా లాభమైనా తను నిర్ణయం తీసుకొని విశాఖని పరిపాలనా రాజధానిగా చేయాలని తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కొంపదీస్ అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు తెలుగుదేశం గెలిస్తే మళ్ళీ అమరావతి అన్డిస్ప్యూటెడ్గా అమరావతిని క్యాపిటల్గా చేస్తాడు అంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతను మేనిఫెస్టో ఎలాగోలా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అతను ఓ ఫాల్స్ బోగస్ తనకు మేనిఫెస్టో ఇచ్చేసాడు. 8,25,000 కోట్లు ఎక్కడిది? 3,60,000 కోట్లు వైఎస్ఆర్సీపీ ఈయన 5 ఏళ్ళు ఫ్రీబీస్ ఇస్తేనే పనిచేస్తున్నాడు తన సొంత డబ్బులాగానే బ్యాడ్ ప్రాపర్టీ చేశారు తన మీడియా అంతాను. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి 8,05,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అమరావతి కన్స్ట్రక్షన్కి ఎట్లయితే తెస్తారు? రిజర్వ్ బ్యాంక్ స్టాటిస్టిక్స్, జిఎస్టీ అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి దీన్ని కూడా తిప్పికొట్టాలి మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.